మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాల్సిందే. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. ప్రతి మనిషికి జీవితంలో సుఖశాంతులతో పాటు సిరి సంపదలు ఉండాలని ఎంతో కోరిక ఉంటుంది. ఎందుకంటే ధనం మూలమిదం జగత్ అన్నారు పెద్దలు. కానీ ఎంత కష్టపడినా డబ్బు నిలవకపోవటం, వచ్చిన ఆదాయం వచ్చినట్లే ఏదో ఒక రూపంలో ఖర్చయిపోవటం మరియు తరచుగా అనారోగ్య సమస్యలు రావటం లాంటివి జరుగుతుంటాయి. దీనికి ప్రధాన కారణం మనకు తెలియకుండానే మన ఇంట్లో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు వాస్తు దోషాలే అని మన జ్యోతిష్య వాస్తుశాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. అయితే మన దైనందిన జీవితంలో కొన్ని పవిత్రమైన నియమాలను పాటిస్తే మీ ఇంటికి పట్టిన దరిద్రమంతా పటాపంచలైపోయి సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మరి ఆర్థిక బాధలు తొలగిపోయి ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ తప్పులు చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎలాంటి సందేహాలకు తావు లేకుండా అత్యంత వివరంగా తెలుసుకుందాం. మన ఇంటికి సింహద్వారం అనేది ముఖద్వారం లాంటిది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లోపలికి అడుగుపెట్టేది ఈ సింహద్వారం గుండానే. అందుకే ప్రతి మంగళవారం మరియు శుక్రవారం ఉదయాన్నే ఇంటి గుమ్మాన్ని నీళ్లతో శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అలాగే బియ్యపు పిండితో ముగ్గులు వేయాలి. ప్రతి పండుగకు లేదా కనీసం పక్షానికోసారైనా గుమ్మానికి మామిడి ఆకులు మరియు వేపాకుల తోరణాలు కట్టాలి. ఇలా కట్టడం వల్ల ఇంటికి ఉన్న నరఘోష, దిష్టిదోషాలు వెంటనే తొలగిపోవడమే కాకుండా గాలిలోని బ్యాక్టీరియా నశించి ఇంట్లో వారికి మంచి ఆరోగ్యం కలుగుతుంది. ముఖ్యంగా చాలామంది ఇంటి ముందు చెప్పులు ఇష్టానుసారంగా విడిచిపెడుతుంటారు. సింహద్వారానికి నేరుగా ఎదురుగా లేదా గుమ్మానికి కుడివైపున ఎప్పుడూ చెప్పులు ఉంచకూడదు. ఖచ్చితంగా గుమ్మానికి ఎడమవైపున ఒక పక్కకు మాత్రమే చెప్పులు ఉండేలా చూసుకోవాలి. మన ఇంట్లో వంటగది అనేది సాక్షాత్తు అన్నపూర్ణాదేవి నివాసస్థానం. అందుకే వంటగది ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రిపూట భోజనాలు ముగిసిన తర్వాత ఎంగిలి గిన్నెలను సింకులో అలాగే వదిలేసి నిద్రపోకూడదు. దీనివల్ల ఇంట్లోకి దరిద్ర దేవత అయిన జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి రాత్రి పడుకునే ముందే గిన్నెలు కడిగేసుకుని సింక్ మరియు వంటగది బండను శుభ్రం చేసుకోవాలి. ఇక వంటగదిలో బియ్యం, గోధుమలు, పప్పుల డబ్బాలు ఎప్పుడూ కూడా పూర్తిగా ఖాళీ అవ్వకూడదు. వాటిలో కనీసం పిడికెడు ధాన్యమైనా ఉండేలా చూసుకోవాలి. ఖాళీ డబ్బాలు దరిద్రానికి సంకేతం. అలాగే ఒక్కోసారి మనం పాలు కాగబెట్టేటప్పుడు అవి పొంగిపోతుంటాయి. పాలు పొంగడం అనేది మంచి శకునమే. మీ ఇంట్లోకి ఐశ్వర్యం రాబోతుందని అర్థం. కానీ పొంగిన పాలు మాడిపోయి వాసన రాకుండా వెంటనే గ్యాస్ కట్టేయాలి. పాలు మాడిపోవడం దోషం. సముద్ర మథనంలో లక్ష్మీదేవి సముద్రం నుండే జన్మించింది కాబట్టి సముద్రం నుండి వచ్చే కల్లుప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఉప్పును ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ లేదా స్టీల్ డబ్బాల్లో పోయకూడదు. ఖచ్చితంగా గాజు సీసాలో లేదా పింగాణీ జాడీలో మాత్రమే నిల్వ ఉంచాలి. ఆ ఉప్పు జాడీ కింద ₹1 బిళ్లను ఉంచితే మీ ఇంటికి ధనాకర్షణ అమాంతం పెరుగుతుంది. అలాగే సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత ఇరుగు పొరుగు వారికి ఉప్పు, పాలు, పెరుగు, పసుపు లాంటివి అప్పుగా లేదా బదులుగా ఇవ్వకూడదు. ఇలా ఇస్తే మీ ఇంట్లోని లక్ష్మీదేవి వారి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక ప్రతిరోజు ఇంటి ముందు వేసే ముగ్గు మధ్యలో కొద్దిగా పసుపు, కుంకుమలు పెడితే ఆ ఇల్లు ఒక దేవాలయంలా మారిపోయి సకల దేవతలు మీ ఇంట్లోకి ఆకర్షితులవుతారు. వాస్తుశాస్త్రం ప్రకారం మీరు డబ్బులు దాచే బీరువాను ఎప్పుడూ కూడా నైరుతి మూలలో ఉంచి దాని తలుపులు ఉత్తరం వైపుకు తెరుచుకునేలా ఏర్పాటు చేసుకోవాలి.
ఎందుకంటే ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు కాబట్టి బీరువా ఉత్తరం వైపు తెరుచుకుంటే మీ ఇంట సిరిసంపదలు తాండవిస్తాయి. బీరువాలో మీరు డబ్బులు లేదా నగలు పెట్టే అరలో ఖచ్చితంగా ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపైనే డబ్బులు పెట్టాలి. దీనివల్ల ఇంట్లో వృధా ఖర్చులు తగ్గిపోయి సంపద నిలకడగా ఉంటుంది. అలాగే బీరువాలో డబ్బు పెట్టే చోట ఒక చిన్న అద్దం ముక్కను ఉంచితే ఆ అద్దంలో మీ సంపద ప్రతిబింబించి మీ ఆదాయం రెట్టింపు అవుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇక ఆ ఎర్రటి వస్త్రంలో కొద్దిగా పచ్చకర్పూరం, 2 లవంగాలు పెడితే ఆ సువాసనకు లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమై మీ ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మారుస్తుంది. మీ పూజా మందిరంలో తప్పనిసరిగా ఒక నెమలి ఈకను పెట్టుకోండి. దీనివల్ల ఇంటికి ఉన్న సకల వాస్తు దోషాలు తొలగిపోయి నెగటివ్ ఎనర్జీ మాయమవుతుంది. ఇక ప్రతిరోజు పూజ చేసేటప్పుడు కుందుల్లో కనీసం 2 వత్తులు కలిపి దీపం వెలిగించాలి. సింగిల్ వత్తి ఎప్పుడూ వెలిగించకూడదు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులలో దక్షిణావృత శంఖం ఒకటి. ఈ శంఖంలో స్వచ్ఛమైన ఆవు పాలు పోసి శుక్రవారం నాడు అమ్మవారికి అభిషేకం చేస్తే ఆ తల్లి కరుణించి మీరు పట్టిందల్లా బంగారమే అయ్యేలా ఆశీర్వదిస్తుంది. ఒకవేళ ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయలేనివారు కనీసం సాయంత్రం పూట పచ్చ కర్పూరంతో మీ పూజ గదిలో దేవుడికి హారతి ఇస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి. తులసీ కోటలో సాక్షాత్తు మహాలక్ష్మి నివసిస్తుంది కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీనారాయణాయ నమః అని స్మరిస్తూ తులసీ కోటకు నీళ్లు పోస్తే సకల దరిద్రాలు తొలగిపోతాయి. మనం తెలియక చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే మన ఇంటి ఆదాయాన్ని హరించివేస్తాయి. ముఖ్యంగా ఇంట్లో కూర్చుని గోర్లు కొరకడం అనేది మహాదోషం. దీనివల్ల రాహుదోషం ఏర్పడి ఇంటి సంపదంతా వృధా ఖర్చుల పాలవుతుంది. సరిగ్గా ఇలాగే మనం చేసే మరో పెద్ద తప్పు కుర్చీలో లేదా మంచం మీద కూర్చున్నప్పుడు అనవసరంగా కాళ్ళు ఊపటం. ఇలా కాళ్ళు ఊపితే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి చంచలమై వెంటనే బయటికి వెళ్ళిపోతుంది. ఇలాంటి శారీరక పొరపాట్లే కాకుండా సమయం వేళల్లో చేసే తప్పులు కూడా దరిద్రానికి దారితీస్తాయి. ముఖ్యంగా సూర్యాస్తమయం సమయంలో అనగా సాయంత్రం పూట నిద్రపోవటం, ఇల్లు ఊడ్చటం లేదా ఇంట్లో ఉన్న చెత్తను తీసి బయటపడేయటం లాంటివి చేస్తే మీ ఇంటికి దరిద్రం చుట్టుముడుతుంది. ఇల్లు ఊడ్చే విషయం వచ్చింది కాబట్టి ఆ చీపురు గురించి ఒక ముఖ్యమైన నియమం తెలుసుకోవాలి. చీపురును ఎప్పుడూ కూడా నిటారుగా నిలబెట్టకూడదు. ఖచ్చితంగా దాన్ని నేలపైన పడుకోబెట్టి ఎవరికీ నేరుగా కనిపించకుండా తలుపు వెనుక దాచి ఉంచాలి. ఇక సంధ్యా సమయంలో చెయ్యకూడని మరో ముఖ్యమైన పని ధన లావాదేవీలు. ఎవరికైనా సరే డబ్బులు బదులుగా ఇవ్వటం కానీ లేదా తిరిగి తీసుకోవటం కానీ సూర్యాస్తమయం తరువాత అనగా చీకటి పడ్డాక అస్సలు చేతులు మార్చకూడదు. ఈ డబ్బు లావాదేవీల విషయంలో వారాల నియమం కూడా పాటించాలి. ముఖ్యంగా మంగళవారం రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. అలా కాకుండా మీకు ఉన్న అప్పును గనుక మంగళవారం రోజు కొంతమేర తీరిస్తే ఆ అప్పుల బాధలన్నీ అతి త్వరగా పూర్తిగా తీరిపోతాయి. ఎండాకాలంలో మీ ఇంటి బాల్కనీలో లేదా మేడపైన పక్షులకు తాగడానికి కొద్దిగా నీరు మరియు తినడానికి గింజలు ఏర్పాటు చేయండి. దీనివల్ల మీ పితృదేవతలు అత్యంత సంతోషించి మీ కుటుంబానికి అఖండమైన ధనయోగాన్ని ప్రసాదిస్తారు. అలాగే మీ పుట్టినరోజు లేదా వివాహ దినోత్సవం వచ్చినప్పుడు కేకులు కట్ చేసి అనవసరంగా డబ్బు వృధా చేయకుండా దగ్గర్లో ఉన్న గోశాలకు వెళ్లి గోమాతకు పచ్చి గడ్డి లేదా తోటకూర తినిపించండి. గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆ గోమాతకు నమస్కరిస్తే మీ జీవితంలో పట్టిందల్లా అదృష్టంగా మారుతుంది. మరొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే రావి చెట్టు కింద నల్ల చీమలు కనిపిస్తే వాటికి ఆహారంగా కొద్దిగా బియ్యపు పిండి మరియు పంచదార కలిపి వేయండి.
దీనివల్ల జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు, నవగ్రహ దోషాలు మాయమైపోయి ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారం నల్ల కుక్కకు ఆహారంగా రొట్టెలు కాని లేదా బిస్కెట్లు కాని పెడితే శని భగవానుడు శాంతించి ఆ అప్పుల ఊబి నుండి త్వరగా బయటపడే మార్గాలు చూపిస్తాడు. ఆడవారికి దీర్ఘ సుమంగళీ యోగం ప్రాప్తించాలంటే మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులకు పసుపు, కుంకుమలు ఇచ్చి గౌరవంగా సాగనంపాలి. వారానికి ఒకసారి మీ దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్లి గాజులు సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ భర్త ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది. అలాగే ఇంట్లో మనం భోజనం చేసేటప్పుడు తూర్పు లేదా ఉత్తరం వైపుకు తిరిగి భోజనం చేయాలి. దీనివల్ల మంచి ఆరోగ్యం, ఆయుష్షు కలుగుతాయి. పొరపాటున కూడా దక్షిణ దిశకు ముఖం చేసి భోజనం చేయకూడదు. ఇది పితృదేవతల దిక్కు కాబట్టి ఆయుష్షు క్షీణిస్తుంది. ఇక చిన్నపిల్లలకు మొదటిసారి అన్నప్రాసన చేసేటప్పుడు లేదా అన్నం తినిపించేటప్పుడు మొదటి ముద్దను వెండి స్పూన్ లేదా వెండి గిన్నెతో తినిపిస్తే ఆ పిల్లల భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉండి వారికి రాజయోగం పడుతుంది. చూశారు కదా, మన శాస్త్రాలలో వివరించబడిన ఈ అద్భుతమైన మరియు సులభమైన పరిహారాలు. కాబట్టి ఎంతో శ్రద్ధతో ఈ చిన్న చిన్న నియమాలను మీ దైనందిన జీవితంలో పాటించి మీ ఇంట్లో సుఖ సంతోషాలను, ఐశ్వర్యాన్ని పెంపొందించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలోని విషయాలు మీకు ఏమాత్రం ఉపయోగపడిందనిపించినా వెంటనే ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులకు కూడా తప్పకుండా షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ అద్భుతమైన విషయాలను తెలుసుకుని వారి జీవితాలను మార్చుకుంటారు. అలాగే ఇలాంటి మరెన్నో అద్భుతమైన పౌరాణిక రహస్యాలు, వాస్తు నియమాలు మరియు ధర్మ సందేహాల నివృత్తి కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలియజేస్తూ ఆ మహాలక్ష్మిని స్మరిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అని రాయటం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.